मेरे अंधेरों को न तुम बदनाम करो, तुम्हारे चांदनी ने जला है घर मेरा. చీకటిని అజ్ఞానాన్ని చూసి మీరు నన్ను ఎగతాళి చేయవద్దు. మీరు ప్రేమ గీతాలు విరహ గీతాలు పాడుకునే వెన్నెల నా గుడిసిని కాల్చింది అని చెప్పి హరికిషన్ సంతోష్ అనే ఒక హిందీ రచయిత చెప్తారు. सभी को नमस्कार, जय भीम. एक अच्छे मौके में आप लोगों से मिलने का समय आ गया. भाई विनय भाई बोल रहे आप हिंदी में बात करो बोल के, ओके. और लक्ष्मी अन्ना इतना बड़ा भवन हमारे लिए दे दिया CDS के नाम पे. इसके आसपास में मैं रहता हूँ. पहले हमारा यूनिवर्सिटी जाते वक्त ये बिल्डिंग देखकर जाते रहते आते रहते. इसी तरह मैं उर्दू यूनिवर्सिटी में ज्वाइन होने के पहले 4 साल साक्षी ह्यूमन राइट्स में काम किया. साक्षी ह्यूमन राइट्स आना आंध्र भाई వరల్డ్ సోషల్ ఫోరం బొంబాయిలో కూడా వెళ్ళి కలిసాం, ఢిల్లీలో కలిసాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ తోరట్ గారి ఇన్స్టిట్యూట్లో కూడా పనిచేశాను. కాబట్టి అన్న నన్ను యూనివర్సిటీ ప్రొఫెసర్గా కంటే కూడా యాక్టివిస్ట్గానే పిలిచారు. నేను నిజంగానే యాక్టివిస్ట్గానే ఈరోజు కూడా ఉర్దూ యూనివర్సిటీలో అంబేద్కర్ బొమ్మ ఫోటో పెట్టుకోవడానికి ప్రొఫెసర్లు భయపడతారు. నా రూమ్లో అంబేద్కర్ ఫోటో ఉంటుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినాక వీసీ తోటి ఛాన్సలర్ తోటి అంబేద్కర్ ఫోటో HOD రూమ్లో కూడా పెట్టించుకున్నాను. ఐలయ్య గారు ఉన్నప్పుడు కొంత వాతావరణం ఉండేది, కానీ తర్వాత మారిపోయింది. అంటే ఈరోజు కూడా యూనివర్సిటీలో SC ST రైట్స్ మీద మాట్లాడాలి అని అంటే భయపడే పరిస్థితే ఉంది ప్రొఫెసర్లకి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ అసోసియేషన్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు రోహిత్ వేముల, మీ అందరికీ తెలుసు. తర్వాత ఉర్దూ యూనివర్సిటీలో కూడా SC ST ఎంప్లాయీస్కి ఫౌండర్ ప్రెసిడెంట్గా నేనే ఉన్నాను. అంటే ఒక మూమెంట్ నుంచి వెళ్ళిన ఆ దశ, యాక్టివిస్టు దశ, మా ఉద్యోగం ఇవన్నీ ఓకే. కమ్యూనిటీతో పనిచేస్తున్నప్పుడు ఒక ధైర్యం వస్తుంది. యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్స్ కూడా ఇలాంటి కమ్యూనిటీ యాక్టివిటీస్లో పనిచేస్తున్నప్పుడు అరే వాళ్ళు కమ్యూనిటీతో ఉన్నారు అనే ఒక భయంతో ఉంటారు. సొసైటీకి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో అనువాదకులు అన్నారు, సమతా సైనికుల టోపీలన్నీ కనబడ్డాయి. వాటికి వాళ్ళకి ఒక బైబుల్ లాగా సమతా సైనికుల ఉద్యమ పోరాటం పుస్తకం అనువాదం చేస్తున్నాను, సంజయ్ గజ్బీ అది. అదేవిధంగా రమాబాయి అంబేద్కర్ పుస్తకం, అదేవిధంగా అంబేద్కర్ జీవనం మన రాజా గారు వాటిని పబ్లిష్ చేస్తున్నారు కొన్ని పుస్తకాలు. అంటే ఆ విధంగా అంబేద్కర్ గారి, రమాబాయివి, సమతా సైనిక దళవి ఇట్లా ఈ పుస్తకాలు లిటరేచరు తీసుకుంటూ సొసైటీకి అవసరమైన పని చేసుకుంటూ వెళ్తున్న దశ. అదేవిధంగా సాక్షి హ్యూమన్ రైట్స్లో ఉన్నప్పుడు మన రంగారెడ్డి జిల్లాలో కల్కోడ్ అనే విలేజ్లో వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్సే ఒక మాదిపల్లిలో వాళ్ళని నిలబెట్టి, మా శంకర్కి కూడా తెలుసు, వాళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితుల్లో వెళ్ళాం మేమందరం. పోలీసులు కూడా కొట్టే పరిస్థితి. అంటే ఈ చేతబడులు, ఈ అసమానతలు ఎట్లా ఉంటాయి, ఈ దుర్మార్గాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా సాక్షి హ్యూమన్ రైట్స్ ఉన్నప్పుడు 4 సంవత్సరాలు నేను పనిచేస్తున్న దశ. తోరట్ గారే మాకు ఆ టైంలో ఉన్నారు. ఆయన టైంలో ఒక 40 మంది ఆల్ యూనివర్సిటీస్లో అపాయింట్ అయ్యారు. వాళ్ళలో ఒకటిగా నేను కూడా తోరట్ గారు వచ్చినప్పుడు కలిసి ఆ పరిస్థితులు బెజవాడ వెలిసినన్న, ఇందాక నీలయ్య గారు కలిశారు. అదేవిధంగా మన SDJM ప్రసాద్ వీళ్ళందరితో, వినయన్న, గౌతమ్ అందరం కలిసి మేమందరం కలిసి పనిచేసిన ఒక దశ ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఇంకా దుర్మార్గాలు మనం చూసే పరిస్థితి ఉంది యూనివర్సిటీస్లో. మా సమతా సైనిక తరపున మన విష్ణుమూర్తి గారితో కలిసి మేము కొన్ని యాక్టివిటీలో కూడా పనిచేస్తున్నాం. ఈరోజు యూనివర్సిటీలో సిలబస్లు మారుస్తున్నారు, లిటరేచర్ మారిపోతుంది. ఈరోజు ఉన్న సబ్జెక్ట్ రేపు ఉండట్లేదు. దళిత సబ్జెక్టు అంబేద్కర్ ఐడియాలజీ మీద పనిచేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది. వీడి వెనక ఏం మనం తీసి వీడిని కేసుల్లో పెట్టవచ్చు అనే పరిస్థితి సెంట్రల్ యూనివర్సిటీలో చూస్తున్నాం. కాబట్టి ఉర్దూ యూనివర్సిటీ ఒక మంచి వాతావరణం, 90% ముస్లిమ్స్ ఉంటారు. ఉన్న వైస్ ఛాన్సలర్ కూడా తోరట్ గారి వాళ్ళతో కలిసి పనిచేసి JNUలో ఉన్నారు, ఒక విజన్తో ఉన్నారు. కాబట్టి అక్కడ SC ST రైట్స్కి కొన్ని ఇష్యూస్కి మాత్రం ప్రాబ్లం లేకుండా ఉంది. ఆ దశలో ఈరోజు మనం మన ఐడియాలజీని, మన ఉద్యమాలు చేస్తూ కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మన మీదే బాధ్యత ఉంటుంది. ఆ క్రమంలో ఇవన్నీ చూడాల్సిందిగా ఒక మంచి అవకాశం ఈ భవనం, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్గా దీన్ని తీసుకొని మనం చాలా యాక్టివిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ ముగిస్తున్నా. జై భీమ్.